ఒకే ఒక కుటుంబం కనపడిందంటండి. ఆ కుటుంబం నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతుకుతున్నారంట. స్తోత్రం చెప్పండి. తన చుట్టూ ఉన్న ప్రజలందరూ చెడిపోయారు, కానీ ఒక్క కుటుంబాన్ని గమనించినప్పుడు దేవుడంట ఆ కుటుంబం మీదకి ఏ పాపం రాలేదంట. ఆ మనుషులు ఏ తప్పు చేయట్లేదంట. చాలా నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతుకుతున్నారంట. దేవుడు ప్రియులారా ఆ కుటుంబాన్ని చూశాడు. చూసి అనుకున్నాడు, ప్రియులారా వినండి, ఇంత నీతిగా బ్రతుకుతున్నా, ఇంత యథార్థంగా బ్రతుకుతున్నా, ఇంత భక్తిగా బ్రతుకుతున్నా నోవాహు కుటుంబాన్ని ఈ పాపిష్టి ప్రజల మధ్యలో నుండి నేను ఎలాగైనా సరే కాపాడాలి, రక్షించాలి, ఆ కుటుంబాన్ని నేను కాపాడాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన దేవుని మనసులో కలిగింది. చూడండి, మంచి వారికి దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? మంచిగా చేస్తాడు. ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. లోకంలో మనం మంచి చేస్తే మనకేం జరుగుద్ది అంటారు? మనకు మంచి జరుగుద్ది అంటారు. మనం మేలు చేస్తే మనకు మేలే జరుగుద్ది అంటాం కదా. దేవుడు కూడా అన్యాయస్తుడు కాదు, వాడు కాదు. నీ భక్తికి తగినట్లుగా, నీ నీతికి తగినట్లుగా, నీ ప్రార్థన జీవితానికి తగినట్లుగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నీ జీవితంలో కార్యం చేస్తాడు. మనుషులు ఏది విత్తుతారో అదే పంటను కోస్తారు. నువ్వు భక్తి అనే విత్తనాలు విత్తితే భక్తికి సంబంధించిన ప్రతిఫలాన్ని నువ్వు కోసుకుంటావు. నీతి అనే విత్తనాలు విత్తితే ఆ నీతి అనబడిన పంటను నువ్వు కోసుకుంటావు. పాపం అనే విత్తనాలు విత్తితే ఆ పాపము ద్వారా వచ్చే పంటనే నువ్వు కోసుకుంటావు నీ ఒళ్ళో. అందుకే వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నోవాహు గారు ఏం చేశాడంటే నీతి అనబడిన విత్తనాలు విత్తుకొని నీతి ఫలాన్ని, నీతి పంటను కోసుకుంటా ఉన్నాడు.